నమస్తే, వెల్కమ్ టు విజన్. అవకాశం ఇస్తే కేవలం సొంతింటిలోనే కాదు, ఎక్కడైనా తమ నాయకత్వంతో వృద్ధి చేస్తారు అని నిరూపిస్తున్నారు ఓ గ్రామానికి చెందిన మహిళలు. ఎందుకంటే ఆ ఊరిలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, స్కూల్ టీచర్స్, హాస్పిటల్లో కూడా అందరూ అతివలే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా తమ గ్రామాన్ని పాలించడానికి గ్రామస్తులంతా కూడా ఏకాభిప్రాయంతో నారీమణులనే ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. వారి నాయకత్వంతో ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరి గ్రామం అభివృద్ధి పదంగా అడుగులు వేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని చికల్వావ్ అనే ఊరిలో ఈ విధంగా అన్ని రంగాల్లో మహిళలే సారథ్యం వహిస్తూ సాధికారత దిశగా ప్రయాణిస్తున్నారు. ఈ చిహల్కా అనే గ్రామం గుజరాత్లోని తాపీ జిల్లా వ్యారా అనే తాలూకాకి చెందింది. ఈ ఊరిలో సుమారు 1500 మంది జనాభా నివసిస్తున్నారు. అందులోనూ గిరిజనుల జనాభానే ఆధిక్యం. వీరు ఎక్కువగా వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తారు. అయినా ఈ గ్రామంలో అక్షరాస్యత రేటు చాలా ఎక్కువగానే ఉంది. పురుషాధిక్య సమాజంలో మహిళలకు సమాన హక్కులు, అధికారం కల్పించాలనే లక్ష్యంతో ఆ గ్రామ నాయకులు, పెద్దలు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆడపడుచులను వంటగదికే పరిమితం చేయకుండా వారిని బయటకు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి బాధ్యతను అప్పగించాలని నిర్ణయించుకున్నారు. మహిళలు కూడా తమ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్నారు. మా గ్రామంలో గత 4 సంవత్సరాలుగా మహిళలే అన్ని పనులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులు కూడా మహిళలే. మా ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అందులోని ప్రధానోపాధ్యాయురాలు సైతం ఒక మహిళే. గ్రామ సేవకుడు, తలతిగా కూడా మహిళలే విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ప్రధాన వైద్యులు కూడా ఒక మహిళే. మా ఊరి అతివలు ఎంతలా పనిచేస్తున్నారంటే ప్రభుత్వ పథకాలైనా ఇతర ప్రయోజనాలైనా అవి ప్రతి ఇంటికి చేరుతాయి. మేము మా గ్రామంలోని మహిళలకు పూర్తిగా సహకరిస్తాము. మేము ఒకరితో ఒకరు చర్చించి ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తాము. మా గ్రామ నారీమణులు శుభ, అశుభ కార్యక్రమాలలో పాల్గొంటూ గ్రామంలోని ప్రతి కార్యాన్ని చాలా బాగా నిర్వహిస్తారు అని గ్రామ మాజీ సర్పంచ్ హష్ముఖ్ భాయ్ గమిత్ తెలిపారు.